వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇటీవల చెలరేగిన తుఫాను ప్రస్తుతానికి చల్లారిందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 రాజ్యసభ సీట్లు ఉంటే ఆ 11 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీవి. ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ రాజ్యసభలో బలం చూసుకొని కాస్త ధైర్యంగా ఉండేది. కానీ ఇటీవల టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియా ఒక వారం రోజుల పాటు నిత్యం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ నాయకుల్లో కేవలం వైవి సుబ్బారెడ్డి మాత్రమే జగన్తో ఉంటాడు, ఇంకా మిగతా నాయకులంతా పార్టీ మారబోతున్నారు, ఆఖరికి విజయసాయిరెడ్డి కూడా పార్టీ మారుతున్నాడు, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవ్వబోతుంది, జగన్కి బిగ్ షాక్ అంటూ హెడ్డింగులు పెట్టి డిబేట్లు పెట్టి గోబెల్స్ ప్రచారాన్ని నడిపారు. కానీ వాస్తవంలోకి వస్తే కేవలం ఇద్దరు మాత్రమే పార్టీ మారుతున్నారు. మిగతా నాయకులంతా ఇప్పటికే మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో మేము పార్టీ మారడం లేదు అని తేల్చి చెప్పేశారు. మరి ఇదే మాట మీదే ఎన్ని రోజులు నిలబడతారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే పార్టీ మారబోవడం లేదు, జగన్తోనే ఉంటామని గట్టిగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఇలా చెప్పినంత మాత్రాన అదే మాట మీదే నిలబడతారని కూడా అనుకోలేం. మారాలి అనుకున్న రోజు ఏదో ఒక కొత్త కారణం చూపించి మారిపోతారు. కానీ ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చనే చెప్పాలి. కానీ ఇక్కడ టీడీపీ మీడియా మాత్రం ఈ ఎంపీలను కూడా లాగేయాలని ఎనలేని కృషి అయితే చేసింది. గంట గంటకి బ్రేకింగులు వేస్తూ గంట గంటకి ఒక్కో సంఖ్య పెంచుకుంటూ అయిపోయింది, ఇంకా అందరూ పార్టీ మారిపోతున్నారు, చంద్రబాబు గారు డోర్లు ఓపెన్ చేశారంటూ ప్రచారం చేసేవారు. అంతేకాకుండా ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే పార్టీ మారుతున్నారంటూ కూడా ఒక దశలో ప్రచారం చేశారు. విజయసాయిరెడ్డి పార్టీ మారుతున్నాడంటే పెద్దగా జనాల్లో నమ్మకం కుదరకపోవడంతో తర్వాత విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మాత్రమే జగన్ దగ్గర మిగిలారు, ఇంకా మిగతా వారంతా పార్టీ మారిపోతున్నారు అంటూ కథనాలు రాశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ మీడియా చేసిన ఈ గోబెల్స్ ప్రచారం మీద తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. కేవలం మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు మాత్రమే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఇంకా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, జగన్ పర్సనల్ లాయర్గా ఉన్న నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్లా బాబురావు వంటి నాయకులు పార్టీ మారబోయేది లేదని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా, ఎంతమంది నాయకులు ఉన్నా వైఎస్ఆర్సీపీకి కానీ జగన్కి కానీ టీడీపీ వారు అనుకున్నంత నష్టం అయితే జరగదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలిచినా ఓడినా నిలబడినా పడిపోయినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే చూసి ఓట్లు వేశారు, జగన్మోహన్ రెడ్డిని మాత్రమే చూసి ఓట్లు వేస్తారు. కేవలం ఈసారి ఎన్నికల్లో జగన్ చుట్టూ ఉన్న కొందరు నాయకులు మరియు జగన్ పార్టీలో ఉన్న నాయకులు విధానాల వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందని చెప్పవచ్చు. అటువంటి తప్పులు సరిదిద్దుకుంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం రావడం పెద్ద కష్టమేమీ కాదు.